బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు సాయంత్రం 8 గంటల నుంచి ఎన్నికల ప్రచారాన్ని తిరిగి ప్రారంభించనున్నారు. ఈసీ నిషేధం నేపథ్యంలో రేపటి నుంచి కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్ షో గతంలో ప్రకటించిన విధంగా యథావిధిగా కొనసాగనుంది. శుక్రవారం సాయంత్రం 8 గంటల తర్వాత కేసీఆర్ రామగుండంలో రోడ్ షోలో పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం 4వ తేదీన సాయంత్రం మంచిర్యాలలో, 5న సాయంత్రం జగిత్యాలలో, 6న సాయంత్రం నిజామాబాద్లో, 7న కామారెడ్డి, మెదక్లో, 8న నర్సాపూర్, పటాన్చెరులో రోడ్ షోలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఇక 9వ తేదీన సాయంత్రం కరీంనగర్లో రోడ్ షో నిర్వహించనున్న ఆయన ఆఖరి రోజైన 10వ తేదీన తొలుత సిరిసిల్లలో రోడ్ షో చేపట్టి అనంతరం సిద్దిపేట బహిరంగ సభతో బస్సు యాత్ర ముగించనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు సాయంత్రం 8 గంటల నుంచి ఎన్నికల ప్రచారాన్ని తిరిగి ప్రారంభించనున్నారు. ఈసీ నిషేధం నేపథ్యంలో రేపటి నుంచి కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్ షో గతంలో ప్రకటించిన విధంగా యథావిధిగా కొనసాగనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర ఇప్పటికే దిగ్విజయంగా కొనసాగుతుంది. అయితే ఏదైతే బీజేపీ కాంగ్రెస్ లో భాగంగా 42 గంటల పాటు ప్రచారాన్ని సంబంధించి ఏదైతే ఆదేశాలు చేస్తూ దానికి అనుగుణంగా బీఆర్ఎస్ అధినేత నడుచుకున్నారు. నిన్న 8 గంటల లోపు ప్రచారాన్ని ముగించాలని చెప్పిన నేపథ్యంలో నిన్న మహబూబాద్ లో రోడ్ షో 8 గంటల లోపే అంటే 7:45 లోపే నిన్న ప్రచార ప్రసంగాన్ని ముగించారు. ఆ తర్వాత నేరుగా తిరిగి ప్రయాణమయ్యారు. అయితే ఈ 48 గంటల గడువు రేపు రాత్రి 8 గంటలకు పోయనుంది. రేపు రాత్రి 8 గంటలకు పోయిన నేపథ్యంలో ఈ బస్ యాత్రను కూడా రేపు పునర్ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ కూడా మరోసారి ఖరారైంది. యథావిధిగా రేపు ఏ విధంగా అయితే రామగుండం రోడ్ షో అవుతో అది యథావిధిగా స్టార్ట్ అవుతుంది. రేపు 8 గంటలకు బీఆర్ఎస్ అధినేత రామగుండం రోడ్ షో నిర్వహించి అనంతరం అక్కడ బీఆర్ఎస్ ఏదైతే పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కుప్పీశ్వర్ మద్దతుగా అక్కడ ప్రచార సభలో ప్రసంగించనున్నారు. అనంతరం నేరుగా మంచిర్యాలలో రోడ్ షో ఉంటుంది. 4/5/2024 నాడు 5వ తేదీ నాడు జగిత్యాలలో రోడ్ షో ఉంది. సాయంత్రము అదే రోజు నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాలిరెడ్డి గోవర్ధన్ కు మద్దతుగా 6వ తేదీ నాడు నిజామాబాద్ లో రోడ్ షో ఉంది. అనంతరము ఇటు ఏదైతే జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థి గాలి అనిల్ కుమార్ మద్దతుగా కామారెడ్డిలో రోడ్ షో ఉంటుంది. అక్కడ అనంతరం మెదక్ అభ్యర్థి వెంకటరామరెడ్డికి మద్దతుగా మెదక్ రోడ్ షో నిర్వహిస్తారు అదే రోజు. అయితే అనంతరం నర్సాపూర్ రోడ్ షోలో, పదకొండు రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతినిధులు ఉన్నారు. ఆఖరి తర్వాత కేసీఆర్ బస్ యాత్ర నేరుగా కరీంనగర్ చేరుకుంటుంది. అక్కడ కరీంనగర్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ మద్దతుగా కరీంనగర్ లో రోడ్ షో నిర్వహించి బీఆర్ఎస్ అధినేత అక్కడ ప్రసంగించనున్నారు. అనంతరము చివరి రోజు అంటే రోడ్ షో ఆఖరి రోజు 10వ తేదీన సిరిసిల్లలో రోడ్ షో నిర్వహించి అనంతరం అక్కడ ప్రసంగించి ఆ తర్వాత సిద్దిపేటలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత ప్రసంగించనున్నారు. ఇప్పటికే బస్ యాత్ర అంతా కూడా విజయవంతమైంది. ఎక్కడ చూసినా జన నిరోజనం కనిపిస్తుంది. వాళ్ళ ఈ గత నెల 24 ప్రారంభమైన బస్ యాత్ర దిగ్విజయంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా గత మహబూబ్ నగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఇంకా వరంగల్ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా బీఆర్ఎస్ అధినేత చూసేందుకు వారు చెప్తున్నారు. బీఆర్ఎస్ అధినేత మాట్లాడేందుకు వాళ్ళు ఒక రెస్పాండ్ వస్తుంది, మంచి స్పందన వస్తుంది. ఏదైతే మేము మార్పు కావాలనుకున్నాము, మార్పు అంతకు మించయింది, ఆ మార్పు వల్ల మాకు పెరిగింది అని చెప్పేసి కూడా జనాలంతా భావిస్తున్న తరుణంలో ఇవాళ బీఆర్ఎస్ అధినేత ప్రతి ఒక్కరు గుండెలకు కలుపుకునే విధంగా ఆయన ప్రసంగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ సంబంధించిన ఎంపీలు ఉంటే ఏ విధంగా లాభపడుతుంది, బీఆర్ఎస్ ఎంపీ లేకపోతే ఏ విధంగా నష్టపోతుంది అనేదాన్ని కూడా ప్రతి ఒక్కరికి వివరించి చెప్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ ఏదైతే గత లోక్సభ ఎన్నికల్లో 9 సార్లు దానికంటే ఒకసారి ఎక్కువ గెలుచుకుంటామని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మెజారిటీ సీట్లు సాధించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షో కొనసాగుతుంది. అయితే నిన్న ఏదైతే ఎన్నికలకు సంబంధించిన ఈసీఐ గైడ్లైన్స్ ఆదేశాల మేరకు మళ్ళా ఉండవలసిన జమ్మికుంట వీణవంక రోడ్ షోను స్కిప్ నేరుగా రామగుండానికి వెళ్తున్నారు. రేపు యథావిధిగా 8 గంటల తర్వాత బీఆర్ఎస్ అధినేత రామగుండంలో ప్రసంగించనున్నారు. కుమార్. రైట్, థ్యాంక్ యూ లివిల్.